యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించి రక్షించబడిన వారి గురించి ఇలా రాయబడి ఉంటుంది. పేతురు 2లో ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాము. మనము ఎలాంటి వారము అంటే రాజులము. ఆ మాట యోబు గారు కూడా అంటారు. యోబు 31లో నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళెదను. రాజు అంటే ఎవరు తెలుసు కదా, పరిపాలన చేసేవారిని రాజు అంటారు. ప్రకటన 20లో ఉంటుంది. మొదటి పునరుస్థానములో పాలువారగువారు ధన్యులు, పరిశుద్ధులునయుందురు, ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. కాబట్టి వీరు దేవునికిని క్రీస్తుకుని యాజకులై దేవునితో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువైన యేసు క్రీస్తు వారితో కూడా రాజ్య పరిపాలన చేయబోతున్నాము. ఆమేన్.